డెఫినెట్ గా వెల్కమ్ చేస్తాము. కానీ నేను చెప్పిందే నిజమైంది. ఏంటంటే ప్రతిసారి నేను చెప్తున్నా, ఇది ఆంధ్ర వాళ్ళ ఇంట్రెస్ట్ కోసము రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు. ఆయన అక్కడ పోలవరంలో స్టోరేజ్ ఎప్పుడైతుందో అప్పుడే దీని రిపేర్ మొదలు పెడతాడు అని నేను నెత్తినోరు కొట్టుకొని దాదాపు ఒక 1 year నుంచి చెప్తున్నా. ఇది పోలవరానికి లింక్ ఉన్న ప్రాజెక్ట్. ఇది డెల్టా రైతుల కోసమే ఈ బ్లాస్టింగ్ జరిగింది. ఈ డెల్టా రైతులకు పోలవరంలో స్టోరేజ్ వచ్చేదాకా మేడిగడ్డ రిపేర్ చేయడు. అది నరేంద్ర మోడీ చెప్పనియండి, ఎన్డీఎస్ఏ చెప్పనియండి, ఎవరు చెప్పినా చంద్రబాబు నాయుడు చెప్పేదాకా ఇది జరగదు అని చెప్పాను. వాళ్ళు అదే రుజువైంది. రెండవది టైం షెడ్యూల్ కూడా మీరు చెప్పండి. డిసెంబర్ వరకు ఇవన్నిటి సర్వే చేసి రిపోర్ట్ ఇస్తే డిసెంబర్ లో మొదలు పెడతారట. డిసెంబర్ లో మొదలు పెడితే మరి టెండర్ ప్రాసెస్ డిసెంబర్ లో మొదలు పెడితే ఏ మార్చి లోనూ మొదలవుతుంది. ఆ మార్చి లో మొదలైంది ఏప్రిల్ మే వరకు కంప్లీట్ కాదు, కనీసం 5 నెలల సమయం కావాలి. కాబట్టి ఇది 2028 రబీ పంటల వరకు ఏమన్నా అయితే చెప్పలేమండి. అప్పటి వరకు ఏమన్నా అవకాశం దొరుకుతుందేమో చూడాలి. ఎందుకంటే ఎలక్షన్స్ వస్తాయి కదా, ఆ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని నేను మేడిగడ్డని రిపేర్ చేశాను, కేసీఆర్ ఊలగొట్టాడు, నేను రిపేర్ చేశాను. కాబట్టి అది ఒక ప్లస్ పాయింట్ గా ఎలక్షన్లలో వాడుకోవడానికి ఈ ఆలస్యం. సరే, మేము ఎప్పటి నుంచో వాడు అంటున్నాం, ఎన్డీఎస్ఏ చెప్తున్నది, ఈసీ గోత్ చెప్పారు, విజిలెన్స్ కమిటీ చెప్పింది, దునియా అంతా చెప్పింది, మీరు కూడా చెప్పారు ఎన్నో సార్లు. బట్ ఇప్పుడు మొదలు పెట్టిన ప్రాసెస్ ఆయన కంప్లీట్ చేసేది ఎప్పుడంటే 2028 జనవరి నాటికి, జనవరి ఫిబ్రవరి నాటికి రైతులకు అప్పుడు రబీ పంట జనవరి ఫిబ్రవరి అంత టైం పడుతుందా? ఈ సీజన్ డిసెంబర్ వరకు అన్నారు. అంటే మీరు రాత్రి ప్రెస్ నోట్ చూస్తే వాళ్ళు ఏమని ఉంది, ఈ డిసెంబర్ నాటికి సర్వే చేయమన్నాడు. ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయితే ఇంకో 2 months లో వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత వరద వస్తా ఉంటది. ఆ నీళ్లు ఎప్పటిదాకా ఉంటాయి? మార్చి దాకా ఉంటాయి. అంత ఈజీగా మేడిగడ్డ రిపేర్ చేయడం అనేది టైం కన్జ్యూమింగ్ కదా. నీళ్లు ఉన్నప్పుడు ఎట్లా రిపేర్ చేస్తారు? ఫ్లో ఉన్నప్పుడు అక్కడ రిపేర్ చేయడానికి ఏముంటది? ఆ బ్లాక్ మొత్తం తీసి మళ్ళా కట్టాలంటే కనీసం 4-5 నెలలు పడుతుంది. అంటే 27 లో మొదలు పెడితే 28 ఏమన్నా బ్యాలెన్స్ వర్క్ ఉంటే కనుక మార్చ్ ఏప్రిల్ వరకు అయిపోతుంది. ఎలక్షన్ల లోపల పనులు జరిగినట్టు చూపెట్టాలి, మళ్ళీ రిపేర్ చేసినట్టు చూపెట్టాలి. కానీ ఒక్క పంటకు కూడా నీళ్లు రావు అప్పటి వరకు. ఇదేదో ఈ పని 2024లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదలు పెట్టుంటే ఈ పాటికి ఎప్పుడో అయిపోయేది కదా. ఇప్పుడైనా మీకు అర్థం కావాలి ఇది